నెల్లూరు జిల్లాలో వివిధ సామాజిక అంశాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొడవలూరు మండలం తాటాకులదిన్న ఎస్టీ కాలనీలో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు భద్రతా చర్యలు, సైబర్ నేరాలు, అత్యవసర సేవలపై కీలక సూచనలు అందించారు. జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు సూచనలతో బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులకు పలు ముఖ్య విషయాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పోలీస్ సేవల వినియోగం, అత్యవసర పరిస్థితులలో డైల్ 112 సేవల ప్రాధాన్యం గురించి వివరించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు చదువుకు దూరం కాకుండా చదువుపై దృష్టి పెట్టేలా తల్లిదండ్రులకు సూచనలు చేశారు. వేసవి కాలంలో బయట నిద్రించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే ఎక్కడైనా ప్రమాదం జరిగితే గాయపడిన వారిని గంటలోపు ఆసుపత్రికి చేర్చే విధంగా స్పందించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుల్స్ రమేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొడవలూరు మండలం తాటాకులదిన్న ఎస్టీ కాలనీని సందర్శించడం జరిగింది. మా గౌరవనీయులు మా నెల్లూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు, శ్రీమతి అజితా వేజండ్ల గారి ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారు, రూరల్ డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారి సలహా మేరకు మండలంలోని గ్రామాల్లో ఉన్న కాలనీలు, గ్రామాల్లో విజిట్ చేసి వారికి అవేర్నెస్ కల్పించాలనేది ఉద్దేశము. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న కాలనీస్లో చదువుకోకుండా, అలాగే చిన్నపిల్లలను కూడా చదువుకు ఇవ్వడానికి పంపించకుండా స్కూల్కి, అలా వాళ్ళని కింద చిన్నపిల్లలను వదిలిపెడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఉన్న ఫెసిలిటీసు, రిజర్వేషన్స్, గవర్నమెంట్లో ఉన్న సదుపాయాలన్నీ కూడా చదువు లేకపోవడం వల్ల తెలియడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అవేర్నెస్ కల్పించడము, వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళు వృద్ధి చెందుతారు. అలాగే పిల్లలు చదువుకున్నందువల్ల ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు భవిష్యత్తులో కూడా మంచి మంచి పొజిషన్కి వెళ్తారనే విషయాలు. అలాగే మనకి ఈ డైల్ 112 కానీ ఏదైనా ఆపద జరిగినప్పుడు ఇమీడియట్గా డైల్ 112, డైల్ 100 డైల్ చేయడం ఎలా చేయాలనేది శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎవరికైనా ఆడపిల్లలకు కానీ ఆడవారికి కానీ ఎటువంటి ఆపద సంభవించినా కానీ శక్తి యాప్లో ఎలా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే విషయాన్ని కూడా వీళ్ళందరికీ తెలియపరచడం జరుగుతుంది. అలాగే మనకి ఈ ఫోన్ల ద్వారా సైబర్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికి కూడా అనుమానాస్పద ఫోన్లు కానీ అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్గా ఫోన్ మాట్లాడడము, వాళ్ళు అడిగినట్టుగా ఓటీపీ కానీ, ఆధార్ నెంబర్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ, వీళ్ళ డీటెయిల్స్ కానీ చెప్పడం అనేది జరిగి చాలామంది మోసపోతూ ఉన్నారు. సో అలా మోసపోకుండా ఉండాలంటే ఎవరు ఫోన్ చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్సర్ చేయకుండా, ఏదైనా ఆన్సర్ చేసినా కానీ కట్ చేయడమే కానీ ఓటీపీ నెంబర్లు, ఆధార్ నెంబర్లు, అకౌంట్ నెంబర్లు చెప్పకుండా ఉండాలనే విషయాన్ని కూడా వీళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలాగే మనకి ఈ రాత్రిపూట వేసవికాలం కాబట్టి అందరూ బయట పండుకునే అలవాటు ఉంటుంది. ఇంటికి తాళాలు వేసుకోవాలి. అలాగే ఇళ్లలో ఉన్న గోల్డ్ కానీ అటువంటి వస్తువులు ఉంటే భద్రపరచుకోవడం, బ్యాంకుల్లో కానీ అట్లా సేఫ్ లాకర్లో పెట్టుకోవడము, మనం పండుకున్నప్పుడు కూడా ఇళ్ళకి తాళాలు వేసి జాగ్రత్తగా పెట్టుకోవడం ఒకటి. అట్లాగే మన గ్రామాల్లో, కాలనీల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు బళ్ళ మీద కానీ ఆటోల్లో కానీ తిరుగుతూ ఉండి ఏదైనా పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి కానీ, దొంగతనాలకు కానీ, స్నాచింగ్కి కానీ ఇట్లా తిరుగుతూ ఉంటారు. కాబట్టి అపరిచిత వ్యక్తులు ఎవరు కనిపించినా కానీ ఇమీడియట్గా పోలీస్కి 100కి కానీ 112కి కానీ కాల్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. వీళ్ళందరూ కూడా కొద్ది గొప్ప పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా అలాగే కంటిన్యూ చేయాలని, చదువుకొని వృద్ధిలోకి రావాలని కూడా ఈరోజు అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈ అవేర్నెస్ కల్పించడానికి ఇక్కడికి వచ్చినాము. కొడవలూరు పోలీస్ తరఫు నుంచి గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం.